ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము రక్షణ క్రీస్తులోనే. సాల్వేషన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ అలోన్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము చదువుకుందామండి. The book of Acts, chapter 4, verse 12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవుడి వాక్యమును దీవించిన గాక. మరి ఒక వృత్తాంతం అండి. ఒక మహాసముద్రములో, ఒక సముద్రంలో, గొప్ప పెద్ద సముద్రంలో తప్పిపోయారని చెప్పి ఊహించుకోనండి. ఎవరన్నా తప్పిపోయినప్పుడు చూడటానికి భూమి లేదు. అకస్మాత్తుగా మరి ఒక రక్షణ నావ కనిపిస్తుంది. కానీ ఆ నీటిలోకి దింపబడింది ఒకే ఒక మెట్టే. అదే మీ రక్షణకు ఏకైక మార్గము. కాబట్టి పిల్లరా, నీటిలో మునిగినప్పుడు ఎలాగో మరి మనము ఆ రక్షణ నౌక, ఆ రక్షణ నావే వారిని సేవ్ చేయగలదు. అదే ఏకైక మార్గం. దట్ ఈస్ ద ఓన్లీ వన్. అటువంటిగా ఉన్నప్పుడు వి టోటలీ ట్రస్ట్, వి టోటలీ రిలై ఆన్. కాబట్టి ఆ రీతిగా ఉంటాం పిల్లరా. కాబట్టి ఇక్కడ బైబిల్లో కూడా రక్షణ అనేటటువంటిది పొందటానికి ఒకే ఒక మార్గం. అదేంటంటే యేసు క్రీస్తే. కాబట్టి ఈ యొక్క రక్షణ, సాల్వేషన్ అంటే మరి పాపం యొక్క దండన నుంచి రక్షింపబడటం పిల్లారా. పాపం నుంచి, పాప జీవితం నుంచి, పాప స్వభావం నుంచి, పాపం యొక్క శక్తి నుంచి విడిపించబడటం, చివరకు పాపం యొక్క ఉపస్థితి నుండి విముక్తి పొందటం పిల్లారా. ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించిన, సమస్తము నూతనమైన. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ద్వారా రక్షణ, క్రీస్తు ద్వారా పాపం నుంచి విడుదల, విమోచన, దేవునితో సరైనటువంటి సంబంధం తిరిగి పొందటం పిల్లలు. ఆ తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో చూస్తే మరి తన యొక్క రావాల్సిన డబ్బుతోటి వెళ్ళిపోయాడు, దూర ప్రాంతంకు వెళ్ళాడు, అనేక వాటికి వాడి ఉంటున్నాడు. తర్వాత అన్ని కూడా పోయినప్పుడు పిల్లల బుద్ధి వచ్చినప్పుడు తిరిగి జ్ఞానోదయం కలిగింది, గ్రహింపు జరిగింది, పశ్చాత్తాపం. అయ్యో, మా నాన్న దగ్గర ఎంతమంది పనులు వాళ్ళు ఒకడిగా ఉన్నా కూడా నేను ఎంతో సంతోషంగా జీవించగలను అన్నటువంటి ఆ గ్రహింపుతోటి ఎలాగో తిరిగి వెళ్ళి ఉంటున్నాడు పిల్లారా. తిరిగి మరి వెళ్ళి ఒప్పుకోవటం అనేటటువంటిది. ఇవన్నీ కూడా మరి సాల్వేషన్, రక్షణ పొందటంలో పశ్చాత్తాపం, పాప క్షమాపణ, ఆ పాపం మీద నుంచి విడుదల, ఇవన్నీ కూడా మరి ఉంటాయి పిల్లారా. మరి అపోస్తుల కార్యములు 4:12 ప్రకారం యేసుక్రీస్తులో మాత్రమే, యేసే ప్రియులారా మన కోసం చనిపోయి ఉంటున్నాడు, తిరిగి లేచి ఉంటున్నాడు. ఆయన ద్వారానే మనకు రక్షణ, విమోచము. ఇంకా ఏ మతం వలన కానీ, లేకపోతే మంచి కార్యాలు చేయటం వలన మనకు రక్షణ రాదు. 3 విషయాలు దీని విషయంలో మరి ఈ అంశం మీద మనం ధ్యానించిన వింటున్నాం. మొట్టమొదటిగా ద పర్సన్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ మరి ఎవరి ద్వారా వస్తుంది? రక్షణ యొక్క వ్యక్తి పిల్లరా. ఇంకే మనిషిలో రక్షణ లేదు. ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో పిల్లరా, మరి ఏ మనిషి భూమి కింద ఉన్నటువంటి ఏ మనిషిలో అని చెప్పి మనము ఇక్కడ చదువుకుంటున్నాం పిల్లరా. మరి యేసు నామం వలన రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కాబట్టి పిల్లరా, మరి ఇంకా ఎవరి వలన, ప్రవక్తలు కాదు, యాజకులు కాదు, మరి మన సొంత అర్హతలు అయినా కానీ పిల్లరా, మరి మన సొంత అర్హత మత్స్యంలో లేదు. రక్షణ యేసుక్రీస్తులోనే ఉన్నది. దేవుని కుమారుడు ఆయనే మన కోసం చనిపోయాడు, మళ్ళా తిరిగి లేచాడు, పునరుద్ధరణుడై లేచాడు. అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ
అవన్నీ పూరించబడినటువంటి సమాధులే. యేసు ప్రభుదైతే తెరచినటువంటి సమాధి. దేవుడి ఆ యొక్క కృపను బట్టి తండ్రి ఆ యొక్క తెరవబడినటువంటి సమాధి చూసేటటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చి ఉంటున్నాడు. ఆ యొక్క ఇజ్రాయెల్లో పిల్లలారా మరి ఏలాగో యేసు ప్రభుని చనిపోయి తిరిగి లెగిచినటువంటి ఆ యొక్క స్థలము, ఆ యొక్క ప్రదేశం ఉంటున్నది. కాబట్టి యేసు పునరుద్ధానుడు అయినటువంటి వాడు, మూడో దినం తిరిగి లేచినటువంటి వాడు. కాబట్టి ఆయన ద్వారానే పిల్లారా జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్, ఆయన యొక్క నామం ఉన్నతమైనటువంటి నామం, శ్రేష్టమైన నామం, శక్తి గల నామం, పరిశుద్ధమైనటువంటి నామం. ఆ నామం ద్వారానే పిల్లారా మనకు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ద విక్టరీ అని చెప్పి పాడుకుంటున్నాం. యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ, స్వస్థత, విజయము వస్తుంది పిల్లారా. ఫస్ట్ది మరి ద పర్సన్ ఆఫ్ సాల్వేషన్, ఆ రక్షణ కొరకైనటువంటి వ్యక్తి. రెండవది ద ప్రొవిజన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క ఏర్పాటు. పరలోకము క్రింద మరో పేరు కూడా లేదు పిల్లారా. దేవుడు మరి లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించి ఉంటున్నాడు. ఆయన ద్వారా నశింపక నిత్య జీవం పిల్లారా మనకు దేవుడు ఒకే ఒక్క పేరుని ఇచ్చాడు, యేసు. ఆయన పేరు అది పిల్లారు. ఆయనకు అధికారము, శిలువపై చేసినటువంటి కార్యము, ఆయన ద్వారా మనకు ఆ రక్షణ యొక్క శక్తి, రక్షణ పిల్లారా. ఆ యొక్క మారు మనసు పిల్లారా. ఒకటి తిరిగి జన్మిస్తేనే కానీ ఆ నూతన జన్మ పొందలేడు, నిత్య జీవం పొందలేడని వాక్యం చెప్తుంది పిల్లారు. తిరిగి జన్మ అనుభవం పిల్లారా, మారు మనసు అనుభవం, టోటల్లీ యూటర్న్, సంపూర్ణంగా మరి ఆయన వైపు తిరగటం, ఇహలోకపరమైనటువంటి పాప స్థితి నుంచి, పాప జీవితం నుంచి దేవుని వైపుకు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము, పరలోక రాజ్యం కట్టడం, కింగ్డమ్ బిల్డర్స్గా ఉండటానికి దేవుడు మనను పిలిచి ఉంటున్నాడు పిల్లలు. మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క మరి అవకాశాలు, మన యొక్క పిల్లల ప్రాధాన్యతలు, ప్రియారిటీస్ ఇన్ లైఫ్ స్టైల్ అనేటటువంటిది, మరి జీవిత విధానం అనేటటువంటిది, ఇవన్నీ కూడా మారిపోయి మనము దేవుని కొరకు జీవించటం, దేవుని చెప్పినటువంటి పని చేయటం, దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉండటం పిల్లారా. మరి మూడవదిగా ద పాత్వే టు సాల్వేషన్, రక్షణకు మార్గము అనేటటువంటిది. యేసు ప్రభు చెప్పి ఉంటాడు, నేనే మార్గము, ఐ ఆమ్ ద వే. కాబట్టి మనం రక్షింపబడవలసినటువంటి రీతిగా పిల్లారా ఇక్కడ మనకు ఉన్న తప్పక మరి అవసరమైనటువంటిది ఏంటి అంటే మరి ఈ యొక్క మార్గంలో ప్రియులారా ఇది పశ్చాత్తాపంతో మరి విశ్వాసంతో యేసు వైపు వచ్చేటటువంటి నిత్య జీవం పిల్లారా పొందాలి పిల్లారా. దట్ ఈస్ ద రూట్, దట్ ఈస్ ద వే, దట్ ఈస్ ద పాత్. మరి ఎవరి మీద కూడా ఆధారపడకూడదు పిల్లారా. మనం ఒకవేళ ఇతరుల మీద ఆధారపడుతున్నట్లయితే మనము దిస్ ఇస్ ద టైం మనం తెలుసుకొని యేసు వైపు చూద్దాం, యేసు వైపు ధ్యానం చేద్దాం. కేవలం క్రీస్తు పైన లేదా మీ కార్యాలు, సంప్రదాయాల మీద సందేశాన్ని పంచుకోవటం పిల్లారా. క్రీస్తు ఒకే మార్గం అయితే మనము ప్రేమతో ఇతరులకు కూడా ఈ యొక్క ప్రేమను గురించి పిల్లారా ఈ యొక్క సువార్తను చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము. మాటలతో మాత్రమే కాదు కానీ స్ఫూర్తితో కూడా పిల్లారా, క్రియలతోటి మరి ఇన్స్పిరేషన్ తోటి, కృతజ్ఞత జీవించటము, ఇదంతా కూడా మరి ఉంటున్నది. కాబట్టి మనకు లభించినటువంటి దేవుని ఇచ్చినటువంటి రక్షణ ఇది ఉచితమైనటువంటి దేవుని యొక్క కృప. కాబట్టి ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి వారం ఉంటున్నాము. ఇక్కడ మరి 4:12 చాలా స్పష్టంగా ఉంది. రక్షణ అనేటువంటిది చర్చిలో కాదు, ఒక సిద్ధాంతంలో కాదు, ఒక క్రీడ్ కాదు, మరి ఒక కారణం కాదు, కానీ ఇదంతా కూడా క్రీస్తులో మాత్రమే. సముద్రంలో రక్షణకు ఒకే మెట్టు ఉన్నట్టు మన ఆత్మకు రక్షణకు ఒకే రక్షకుడు ఉన్నాడు. కాబట్టి పిల్లలు ఆయన్ను పట్టుకోవటం, ఆయన్ని నమ్మటం, ఆయనను ప్రకటించటం, ఆయన యొక్క ఉద్దేశాలలో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి మీరే చేయండి. ప్రేమ గల తండ్రి, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు ఫలించబడి సహాయం చేయండి ప్రభువా. ఓ తండ్రి నీవే మరి తండ్రి ఏక మార్గమై ఉన్నందుకు వందనాలు. మీరు తండ్రి మా ఈ లోకానికి ప్రభువా పంపబడినటువంటి వ్యక్తిగా ఎంతగా సమర్పణ, విశ్వాసం, పరిశుద్ధత తండ్రి ఎన్ని ప్రభువా పాఠములు మేము నేర్చుకోగలం. మీ ద్వారా
తండ్రి మీరు చేసినటువంటి త్యాగం వలన, సిలువలో చిందించిన రక్తం వలన ప్రభా పాప విమోచన రక్షణ ప్రభా మాకు ప్రతిరోజు మీ కొరకు జీవించి ఈ యొక్క రక్షణ కృపతో ఇతరులతో కూడా ప్రభా ఈ యొక్క సువార్తను పంచుకోవటానికి సహాయం చేయందని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.